హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ @చిత్రాల చిన్ని వ్లాగ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ చెప్పాలి అని అనుకున్నాను, కాదంటే అంత మంచి వాసన, పైగా 2 అయ్యింది, 2:30 అయిపోయింది టైము. మేము తినేసరికి అది ఫుడ్ ఎదురుగుండా పెట్టుకుని ఆగలేకపోయాము. మేమైతే ఛాలెంజ్ స్టార్ట్ చేసాము. అందుకని చెప్పి ఛాలెంజ్ అయిపోయిన తర్వాత ఎవరు గెలిస్తే వాళ్ళైతే డ్రింక్ తీసుకురావాలని అయితే పెట్టుకున్నాము. అందుకని ఓడిపోయిన వాళ్ళు ఈ డ్రింక్ అయితే తీసుకొచ్చారు. మొత్తం చూడండి, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు. ఆ డ్రింక్ తాగుతూ మీకైతే ఇంట్రొడక్షన్ ఇచ్చి ఆ వీడియో ఫస్ట్ పెట్టాను. తర్వాత ఫుడ్ ఛాలెంజ్ వీడియో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఈ ఫుడ్ ఛాలెంజ్ అనేది నా ఛానల్ యొక్క కాన్సెప్ట్ కాదు, ఊరికే సరదాగా అయితే చేసాము. చికెన్ ఫ్రై పీస్ పలావ్ అయితే ఛాలెంజ్ చేసాము. ఆ ఫ్రై పీస్ అనేది ఏ విధంగా చేయాలో షార్ట్ వీడియోలు అయితే ఇచ్చాను. ఇంకా వీడియోస్లో ఫుడ్ ఛాలెంజ్ చేసే వాళ్ళు నేను చూస్తూ ఉంటాను, వీళ్ళు చేయలేకపోతున్నారు, నేనైతే చేసేస్తానులే అని అయితే అనుకున్నాం. కానీ చేసేటప్పుడే తెలుస్తుంది, కొంతమంది అయితే చేసేస్తారు, కొంతమంది చేయలేరు అనుకుంటారు. కానీ మా వారైతే నములి మింగుతారు కదా, నేనైతే ఓన్లీ మింగేస్తూ ఉంటాను కదా, తొందరగా తినేద్దాంలే అలా అనుకుని ఇంకిద్దరం మేము ఛాలెంజ్ పెట్టుకున్నాం అనమాట. ఫైనల్గా అయితే ఫినిష్ చేసాం ఛాలెంజ్ అయితే. మన ఇద్దరం కొలుచుకున్న బౌల్ చిన్నగానే కనిపిస్తుంది, కానీ దాంట్లో చాలా ఫుడ్ పట్టింది కదా అండి. ఛాలెంజ్లోకి చేసిన కర్రీస్ అయితే నేను షార్ట్ వీడియోస్లో ఇచ్చాను, తప్పకుండా చూడండి, లింక్ కూడా ఇస్తాను. ఇప్పుడైతే ఛాలెంజ్ వీడియో స్టార్ట్ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చికెన్ ఫ్రై పీస్ పలావ్ అయితే మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తాము. దాంట్లోకి ఆనియన్స్ ఇంకా రైతా కూడా కలుపుకున్నాము, ఇంకా కీర దోసకాయలు కూడా పెట్టుకున్నాము, ఒక లెమన్ పీస్ కూడా పెట్టుకున్నాము. నేనైతే కనుక ఏమి మనం ఇంట్రొడక్షన్ ఇవ్వకుండానే స్టార్ట్ చేసేసామండి అనేసి మా వారితో అయితే చెప్తున్నాను. ఒకరి ప్లేట్లో ఒకరిని చూసుకుంటూ ఫాస్ట్గా తింటున్నాం. కానీ నాది ఎంత తిన్నా కానీ తరగట్లేదు. నేనైతే ఆయన ప్లేట్లోకి చూస్తున్నాను, తింటున్నాను, ఆయన కూడా అంతే నా ప్లేట్లోకి చూస్తున్నారు, తింటున్నారు. ఇక్కడైతే ఓడిపోయిన వాళ్ళు కూల్ డ్రింక్ తీసుకురావాలని మాట్లాడుకుంటున్నాము. ఇంక ఈయనైతే అంటే నేనే ఓడిపోతానా, ముందు చెప్పేద్దామా? స్టార్టింగ్ అసలు ఏమీ చెప్పలేదు, డైరెక్ట్ స్టార్ట్ చేస్తాం. ఎంత మంచి ఫుడ్ని ఎదురెట్టుకుని ఆగలేము కదా, అందుకని వెంటనే చేపెట్టి మొదలెట్టేసాం. ఫ్రై పీస్ బిర్యానీ, ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ, డ్రెస్ లేదు నీకు రాకు. మీరు బాగున్నారు అత్తయ్య, మీరేమో ఫ్రై పీస్ ప్రాన్స్ బిర్యానీ అనమాట. ఇంకా పక్కనైతే పిల్లలు టీవీ పెట్టుకున్నారు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఇంకా అందుకని చెప్పి కొన్ని చోట్ల వాయిస్ అయితే కట్ చేస్తాను. ఇంకా ఈ ఫుడ్ గడికి వచ్చేసరికి నేను ఎంత తిన్నా కానీ అది అవ్వట్లేదండి, నా నోట్ల నిండా కూరుకుంటున్నా కానీ. ఓడిపోతాం మళ్ళీ కాంపిటీషన్లో, మళ్ళీ అరపండి. తొందరగా అయిపోతుంది అని చెప్పి మా వారు ప్లేట్ తీసి దగ్గర పెట్టేసుకుని తినేస్తున్నారు. ఆయన అయితే ఎక్కువ మెత్తన ముక్కలు తింటారు, నేనైతే బోన్స్ తింటాను, అందుకని చెప్పి బోన్స్ తీసుకోవడమే నాకు టైం సరిపోయింది. మాట్లాడితే ఎక్కడ లేట్ అయిపోతుందని చెప్పి అమ్మడికి అయిపోతుందా, మొక్కలు తీసుకోవడమే సరిపోతుంటాయి. మళ్ళీ డ్రింక్ ఎట్ రావాలి బాబు. ఛాలెంజ్లో గెలిచిన వాళ్ళకి ఒక మంచిగా పెట్టుకుందాం అనుకున్నాము. గెలిచిన వాళ్ళంటే మనీ అని లేకపోతే ఏదన్నా పెద్దదే అన్నట్టుగానే, కానీ ఫస్ట్ టైం కదా, తర్వాత నుంచి చేద్దాంలే అని చెప్పి తక్కువగా అయితే పెట్టుకున్నాము డ్రింక్ కాడికి. మా వారు వచ్చేసి పెరుగు వేసుకుంటే తొందరగా వెళ్ళిపోద్ది కదా గొంతులో, కానీ పెరుగు వేసుకుని తినేస్తుందని పెరుగు వేసుకున్నా కానీ నాకు అవ్వట్లేదు. మరి వేసుకున్నాం. స్టార్ట్ చేసినప్పుడు మా వారు స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను అయితే ఫాస్ట్గా తినలేదు, నేను స్లోగానే తింటాను, అలాగైతేనే ఛాలెంజ్ చేస్తాము, ఫాస్ట్గా అయితే నేను తినలేను అనేసి అన్నారు. కానీ వీడియో దగ్గరికి వచ్చేసరికి ఆయనే ఫాస్ట్గా తిన్నారు, ఫాస్ట్గా తిందాం అనుకుని నేనే స్లోగా తిన్నాను. పెరిగేసుకుని తొందరగా చేస్తుందని పెరిగేసుకుని తినట్లేదు డాడీ.
మాత్రం ఒకటి రంగు తినగా అన్ని తినాలి మంచిగా అంత సీన్ లేదు అది నేను తిన్నాను అన్నమ్మ రాశాను అదేంటి నాకు కూడా రైస్ అయిపోయింది చూసింది అది బొక్క ఇంత లేదు ఉంది వెళ్తే నేనే విన్ను పట్టరా చాలా ట్రై చేసాను కానీ అవ్వలేదు థమ్స్అప్ కోసమైనా సరే నేను ఎక్కడ తేవాలని చెప్పి ముందే తెలియదు నేనే విన్నాం థమ్స్అప్ ఎక్కడ ఇద్దరము కూడా కొలుచుకుని మరీ ఈక్వల్గా పెట్టుకున్నాం అయినా కానీ నేను ఓడిపోయానండి. కాదు వెళ్ళి థమ్స్అప్ పట్టరా సరే మాటించాను కదా తెస్తా వెనకాల పట్టుకో కింద పట్టుకో అనుకుంటా కానీ తినలే మా దిషి వచ్చి మధ్యలో ఎన్నిసార్లు డిస్టర్బ్ చేస్తుందంటే చాలాసార్లు చేసింది. మరి నేనేం నమ్మలను మింగేస్తూ ఉంటాను ఆయన కానీ నాకే అవుతాను నువ్వు నవ్వులు తింటావు నేనంటే ఊరికే మింగేస్తూ ఉంటాను నాకు కంప్లీట్ అయిపోద్దేమో అనుకున్నాను. మీలో ఇలా ఫుడ్ ఛాలెంజెస్ అంటే ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మళ్ళీ ఇంకొకసారి పెట్టుకుందామని మా వారిని అయితే అడుగుతున్నాను, సరే అన్నారు. ఏంటమ్మా నీకంటే నేనే తెల్లగా నిజమే నాకంటే అంతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.